హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షో బై ప్రాపర్టీ. నేను మీ పూర్ణచంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు మనకి సైదాబాద్ ఏరియాలో మంచి ట్రిప్లెక్స్ విల్లా వచ్చిందండి. ఇది పార్టీలైనా కూడా మనకి మంచి స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్తో ఉన్న విల్లా అనమాట. సో మీకు కూడా ఒకసారి నచ్చితే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబరు, కాస్ట్ ఇవన్నీ కూడా పెడతాను. సో దానికంటే ముందు మీరు ఇల్లు మొత్తం పూర్తిగా చూసినాకనే మాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. సో దయచేసి మీకు పూర్తి ఇల్లు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తా. బెడ్రూమ్స్ ఎలా వస్తున్నాయి, ఫస్ట్ ఫ్లోర్ ఎలా అవుతాయి అవన్నీ కూడా. సో ఇక్కడికి నేను ఎందుకు చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎలివేషన్కి సంబంధించిన వీడియో. సో ఇది వచ్చేసి మనకి టోటల్గా 280 స్క్వేర్ యార్డ్స్లో ఈ హౌస్ అనేది ఉంది. దీనికి 2 రోడ్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకి వెస్ట్ ఫేస్, ఇంకోటి వచ్చేసి సౌత్ సైడ్ కూడా ఇంకో రోడ్ ఉంటుంది. బట్ మెయిన్ గేట్ ఎంట్రెన్స్ వచ్చేసి మనకి వెస్ట్ నుంచి ఎంట్రెన్స్ అనేది ఉంది. చాలా స్పేసియస్గా ఉంటుంది మనకి హౌస్ 280 స్క్వేర్ యార్డ్స్లో. ఇక్కడ మనకి అండర్ గ్రౌండ్లో ఒక రూమ్ కూడా వస్తుందండి. ఇక్కడ మీరు ఏమన్నా స్టోరేజ్ కింద పెట్టుకోవచ్చు, జిమ్ లాగా కూడా పెట్టుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మెయిన్ డోర్ ఎంట్రెన్స్ వచ్చేసి మనకి నార్త్ నుంచి ఉందన్నమాట. దీంట్లో ఒక బోర్ ఉంది మరియు 2 వాటర్ సప్లై కోసం ఒక 2 ట్యాప్స్ అనేటివి ఉన్నాయన్నమాట. సో మెయిన్గా మనం ఇక్కడ ఎంటర్ కాగానే ఎవరన్నా రిలేటివ్స్ ఎవరన్నా ఫ్రెండ్స్ వస్తే ఇక్కడ హాల్లో కూర్చొని మాట్లాడడానికి. దీని తర్వాత ఫ్యామిలీకి సంబంధించిన హాల్ ఇదంతా కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ లోపల ఎలా అనిపిస్తుంది ఏందనేది. సో ఇక్కడ మనకు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు. ఇక్కడికి మనకి ఇదంతా నార్త్ సైడ్ అనమాట. అక్కడ సౌత్ సైడ్ కూడా ఒక చిన్న గేట్ కనిపిస్తుంది కదా, అక్కడ రోడ్ సౌత్ సైడ్ రోడ్ కూడా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్తున్నామండి. మన కిచెన్ ఎలా ఉందనేది మనం చూసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఒక కిచెన్, ఒక బెడ్రూము, ఒక హాల్ వస్తుందన్నమాట. టోటల్గా 2 హాల్స్ వస్తున్నాయి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో. సో ఇక్కడికి నెక్స్ట్ నేను మీకు పూజ గది చూపిస్తాను. కిచెన్ చూసుకున్నారు కదా. సో 280 స్క్వేర్ యార్డ్స్లో మనకి వెస్ట్ మరియు సౌత్ ఫేస్తో ఉన్న మంచి 2 సైడ్ రోడ్స్తో ఉన్న ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్. సో ఇది మెయిన్గా లొకేషన్ వచ్చేసి మనకి దిల్షు నగర్ సాయిబాబా టెంపుల్ నుంచి టువర్డ్స్ మనం సైదాబాద్కి వెళ్తాం కదండి. మనకి సరూర్ నగర్ చెరువు నుంచి మనం సైదాబాద్కి వెళ్ళే రూట్లో మనకి లెఫ్ట్ సైడ్లో ఈ హౌస్ అనేది ఉంటుందన్నమాట. మంచి కాలనీలో ఉంటుంది, చాలా డీసెంట్ కాలనీలో ఉంటుంది. మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ అలాంటి ఏముండే అనమాట. చాలా బాగుంటుంది. ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకి 33 ఫీట్స్ రోడ్. సో ఈ బెడ్రూమ్కి సంబంధించి ఇది ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో కింద డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్ ఇంకా కాస్ట్ ఇస్తా. అల్లకేం చూసి మీరు కాల్ చేయొచ్చు. మీకు ఓకే అనుకుంటే గిన డిస్క్రిప్షన్ ఒకసారి ఓపెన్ చేసుకోండి. పూర్తిగా వీడియో చూడాలని వద్దనుకుంటే గిన సో ఒక్కసారి కాల్ చేస్తే గిన మీకు విజిటింగ్ అనేది అరేంజ్ చేస్తాము. సో ఇక్కడికి నేను మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తా ఎలా వస్తుంది ఏందనేది. దీని తర్వాత ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఇది టోటల్ దీని ఏజ్ వచ్చేసి మనకి 27 ఇయర్స్ ఓల్డ్ అనమాట ఈ హౌస్ ఏజ్ వచ్చేసి. సో ఇక్కడ మన ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే టోటల్గా మనకి 3 బెడ్రూమ్స్ వస్తున్నాయండి. ఇది బెడ్రూమ్ 1. బెడ్రూమ్ 1 మనకి ఎలా వస్తుందని చూసుకోవచ్చు. ఇదంతా కబోర్డ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఎట్లా వస్తుంది అనేది కూడా చూసుకోవచ్చు. దీని తర్వాత మీకు నెక్స్ట్ బెడ్రూమ్ 2 చూపిస్తాయి. ఇక్కడికి మనం నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. నెక్స్ట్ బెడ్రూమ్ వచ్చేసి మనకు చాలా పెద్దగా స్పేషియస్గా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇది చూసుకోవచ్చు. బెడ్రూమ్ 2 ఇది ఫస్ట్ ఫ్లోర్లో. దీనికి అటాచ్డ్ బాల్కనీ కూడా ఉంది, అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. మీకు చూసుకోవచ్చు మనకు 6x6 మంచం వేసినా కూడా ఎంత స్పేషియస్గా ఎంత బాగుంది అనేది. సో ఇక్కడ బాల్కనీ. సో ఎవరైతే సైదాబాద్ సైడ్ చూస్తున్నారో ఇది మీకు బెస్ట్ ఆప్షన్. 280 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ మరియు సౌత్ ఫేస్తో ఉన్న మంచి ఇండిపెండెంట్ హౌస్. సో అస్సలు మిస్ చేసుకోకండి. దీని తర్వాత మీకు ఇంకో బెడ్రూమ్ అనేది ఒకటి చూపిస్తాను, అది కూడా చూసుకోండి. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి 2600 ఎస్ఎఫ్టీలో ఈ బిల్టప్ ఏరియా అనేది ఉంది. ఇప్పుడు మనం చూసేది ఇది ఇంకొక 3rd బెడ్రూమ్ అండి. సో ఈ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్, ఇంకోటి బాల్కనీ కూడా వస్తుంది. దీని తర్వాత మీకు నార్త్ ఈస్ట్కి ఫస్ట్ ఫ్లోర్లో యాజ్ పర్ వాస్తు ప్రకారం ఒక బాల్కనీ కూడా ఇచ్చారు. అది కూడా చాలా స్పేసెస్గా ఉంటుంది. అది కూడా చూసుకోవచ్చు మీరు, చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఇండిపెండెంట్ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి అలా చూసుకోండి. ఎవరైతే సైదాబాద్ సైడ్ చూస్తున్నారో మంచి కాలనీలా మీకు ఇది బెస్ట్ ఆప్షను. అస్సలు మిస్ చేసుకోకండి. ఇలాంటి చాలా రేర్గా వస్తాయి. పాత 20 ఇయర్స్ ఓల్డ్ అయినా కూడా చాలా స్ట్రాంగ్ ఉంది కన్స్ట్రక్షన్. ఎలాంటి క్రాక్స్ అనేవి అయితే లేవు మేము వీడియో తీసేటప్పుడు. సో మీకు నచ్చితే ఒకసారి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. థ్యాంక్ యూ. We'll be right back.